ఒక్క నిమిషం ఆగండి. స్కిన్ వైటనింగ్ అంటే మనకి రాత్రికి రాత్రి ఒక అప్లికేషన్ చేసుకోగానే ఇలా డార్క్ స్కిన్ అలా వైట్గా అయిపోయింది అన్నదైతే ఉండదు. మనకి బయట ప్రోడక్ట్స్ మీద గ్యారంటీగా నేనైతే ఆ గ్యారంటీ నేను ఇవ్వలేను. సో అందుకని నేను డిఐవైస్ మీదే నమ్ముతాను. అదే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీ ట్యాన్, పిగ్మెంటేషన్, డిస్కలరేషన్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది. మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్తోనే మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇవాళ నేను ఒక మంచి డిఐవై బాడీ వాష్ అనేది తీసుకొచ్చేసాను. నేను బయట ప్రోడక్ట్స్ మీద నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, స్కిన్ లైటన్ చేస్తుంది, వైటన్ చేస్తుంది అని నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. అది ఎందుకంటే నేను అది ప్రిపేర్ చేయలేదు. కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సూట్ అవుతుంది. ఒకరికి సూట్ అవ్వకపోవచ్చు, ఒకరికి సూట్ అవ్వచ్చు, ఒకరికి బాగా సూట్ అవుతుంది, కానీ ఒక్కొక్కరికి అస్సలు సూట్ అవ్వదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అది నేను రికమెండ్ చేసినందుకు. సో అందుకనే నేనే రికమెండ్ అన్నది చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. సో అందుకనే నేను నా చేతులతోనే ప్రిపేర్ చేసిన డిఐవై బాడీ వాష్ అనేది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. మీ స్కిన్ అన్నది ఎలా ఉన్నా సరే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ రిమూవ్ చేసేస్తుంది. మీరు ఇది యూజ్ చేయగా మీ స్కిన్ అన్నది లైటన్ కూడా చేస్తుంది. సో అందుకనే ఇవాళ నేను ఆ గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఇంగ్రీడియంట్స్ అంతా సూపర్ ఇంగ్రీడియంట్స్. మీ ట్యాన్ని రిమూవ్ చేసేసే ఇప్పుడు సమ్మర్ అన్నది వచ్చేస్తుంది. మనకి ఎక్కడ స్టిక్కీగా ఉండకూడదు, అలాగే చెమటలు అన్నది చాలా పడుతూనే ఉంటాయి. సో అదే మనకి ఇది మన ట్యాన్ బాగా పట్టేస్తుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. సో అలా మనకి అవన్నీ నేను దృష్టిలో పెట్టుకునే ఇవాళ నేను బాడీ వాష్ అనేది చేశాను. మీకు ఏ పింపుల్స్ లాంటివి హ్యాండ్స్కి, లెగ్స్కి వస్తూ ఉంటాయి కదా, సో బ్యాక్ కూడా మనకి పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అవి కూడా సాల్వ్ చేసేలాగే ఇవాళ బాడీ వాష్ అన్నది నేను ప్రిపేర్ చేశాను. ఇంగ్రీడియంట్స్ అంత మంచివి. సో అందుకని మీకు ఏదైనా ఇంగ్రీడియంట్ ఇందులో సూట్ అవ్వకపోతే అదొక్కటి స్కిప్ చేయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను మన డిఐవై బాడీ వాష్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి మంచి ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చెప్పేస్తాను. సో ఫస్ట్ మనకి రైస్ ఫ్లోర్. ఇది చెప్పగానే మీ స్కిన్ అన్నది లైటన్ అవుతుంది గ్యారంటీగానే అనుకుంటారు కదా. స్క్రబ్ లా కూడా పనిచేస్తుంది, స్కిన్ వైటన్ అవుతుంది. కొరియన్ స్కిన్ సీక్రెట్ అన్నది రైసే. సో అందుకనే ఆ రైస్ ఫ్లోర్ బియ్య పిండిని అన్నది ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు అన్నది వేసుకోవాలి. మన ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, అలాగే పింపుల్స్ ఉన్న సాల్వ్ చేస్తుంది, మన స్కిన్ అన్నది ఈవెన్ టోన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్లూడ్ చేసే కొంచెమే దాల్చిన చెక్క పౌడర్. నేను చెప్పాను కదా, మీకు ఏ పింపుల్స్ ఉన్నా, బ్యాక్లో పింపుల్స్ ఉన్నా, హ్యాండ్స్ మీద పింపుల్స్ వచ్చి తగ్గిన, లెగ్స్కి పింపుల్స్ ఉన్నా, అవన్నీ కొంచెం అంటే స్ట్రాబెర్రీ లెగ్స్, స్ట్రాబెర్రీ హ్యాండ్స్ అంటే మొత్తం బరకగా అయిపోయింది చేతులు అవన్నీ అనుకుంటే ఈ దాల్చిన చెక్క కొంచెమే. ఇది కొంచెం మనకి స్పైస్ కదా, సో అందుకని ఇది ఎక్కువ ఇంక్లూడ్ చేయకూడదు. జస్ట్ కొంచెమే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువ, చాలా తక్కువ యూజ్ చేయండి. ఎంత తక్కువ అయితే కొంచెం యూజ్ చేయండి, కానీ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని ట్యాన్ ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అలాగే చెప్పాను కదా, పింపుల్స్ లాంటివి, మార్క్స్ లాంటివి, డార్క్ స్పాట్స్ అంటే ఏ మార్క్స్ ఉన్నా, ఏదైనా మనకి దోమ కుట్టినా మనకి మార్క్ అన్నది పడిపోతుంది మన హ్యాండ్ మీద, అవన్నీ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. సో అందుకని దాల్చిన చెక్క పౌడర్ అనేది కొంచెం తీసుకోండి, అది వేయించేయండి. పౌడర్ చేసేసుకుంటే మిక్సీలో మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది, దాల్చిన చెక్క పౌడర్. సో అది కొంచెం ఇంక్లూడ్ చేసేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పప్పాయ. సో పప్పాయ అన్న లీఫ్ పౌడర్. అందరూ పప్పాయ ఫ్రూట్లోనే మనకి లైటన్ చేస్తుంది, వైటన్ చేస్తుంది అందరికీ తెలిసిందే, కానీ లీఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ అన్నది. ఆ లీఫ్ జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు, బ్లడ్ షుగర్ అన్నది తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ కణాలు ఏమైనా వచ్చినా అవి కూడా తగ్గిపోతాయని చెప్పి జ్యూస్ అనేది తాగుతూ ఉంటారు, లీఫ్ జ్యూస్ అనమాట. సో అదే లీఫ్ పౌడర్ అన్నది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఆ లీఫ్ పౌడర్ అన్నది మనకి పప్పాయ ఫ్రూట్తో కన్నా లీఫ్లోనే మనకి ఎక్కువ ప్రాపర్టీస్ అన్నది ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను పప్పాయ లీఫ్ పౌడర్ అన్నది తీసుకున్నాను. మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ లీఫ్ పౌడర్ దొరకకపోతే పప్పాయ పౌడర్ దొరికినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అది మన స్కిన్ని ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడున్న సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో కూడా మన స్కిన్ అనేది పప్పాయ చాలా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది, ఒక గ్లో అనేది తీసుకొచ్చేస్తుంది. సో ఆ గ్లో అనేది మనకి
ఫేస్లోనే కాదు, హ్యాండ్స్కి లెగ్స్ కూడా కావాలి కదా. అంటే మనకి మట్టి అంతా పోయింది, డర్ట్ పోయింది, కానీ మన స్కిన్ అనేది స్మూత్గా ఉండాలి కదా. సో అందుకనే పపాయ అనేది స్మూత్గా కూడా ఉంచుతుంది, ట్యాన్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మనకి సార్ట్అవుట్ చేసేస్తుంది. సో అందుకని ఇక్కడ గ్యారంటీగా స్కిన్ లైటన్ చేయడం కోసం కాబట్టి ఇక్కడ 1/2 కప్ అన్నది నేను తీసుకున్నాను. ఓకేనా. సో 1/2 కప్ అనేది పపాయ లీఫ్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ మన ఫ్రేగ్రెన్స్ రావడానికి చాలా బాగుంటుంది, స్కిన్ని స్మూతన్ చేయడానికి మన హైబిస్కస్ పౌడర్, అదే మనకి మందారాకు పువ్వుల పౌడర్, అది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు. ఓకేనా. సో లీఫ్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తుంది, హెర్బల్ షాప్స్ దొరుకుతున్నాయి కదా, సో అక్కడైనా దొరికేస్తుంది, లేకపోతే మీకు అమెజాన్లో అయినా దొరుకుతుంది. ఓకేనా. సో ఇవన్నీ చాలా హైబిస్కస్ అన్నది మన స్కిన్ని కొంచెం మనకి ఏంటంటే ఈ బయట బాడీ వాష్లు అలవాటు అయిపోయి కొంచెం మనకి ఇలా స్మూత్గా రావాలి, కానీ మనకి అంటే ఒక రకమైన స్టిక్కీనెస్ అది అలవాటు అయిపోయింది కదా. సో ఆ స్టిక్కీనెస్ కొంచెం జిగురు అన్నదే మనకి ఇక్కడ హైబిస్కస్ పౌడర్, అదే మందార పూల పౌడర్ అనేది మనకి స్కిన్ని కొంచెం ఇలా రబ్ చేశాక మనకి స్కిన్ అన్నది కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. జిడ్డు అంటే బయట బాడీ వాష్లు మనకి అలవాటు అయిపోయింది కదా, స్లిప్పరీగా ఉండడం, ఆ స్లిప్పరీగా ఉంటుంది ఈ పౌడర్ అన్నది. నెక్స్ట్ మనం ఇది స్కిన్ అన్నది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. సో అందుకనే నేను ఇక్కడ హైబిస్కస్ పౌడర్, మందార పువ్వుల పౌడర్ అన్నది యూస్ చేశాను. మనకి స్లిప్పరీగా ఉంచుతుంది, మన బయట బాడీ వాష్ యూస్ చేసామా అన్నంత స్మూత్గా ఉంటుంది, మాయిశ్చరైజ్ చేసుకోకపోయినా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఇంకేమి యూస్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు బాడీ సన్ స్క్రీన్ అన్నది ఒకటి యూస్ చేయండి, బయట ప్రోడక్ట్స్ యూస్ చేయద్దు చెప్తుంది ఏంటో అనుకున్నారు. సన్ స్క్రీన్ అన్నది మనం ఇంట్లో అంతా అలా రెడీ చేయలేం కాబట్టి సన్ స్క్రీన్ వరకు ఓకే, కొంచెం కెమికల్ అన్నది కొంచెం యూజ్ చేసినా పర్వాలేదు, కానీ మొత్తం దాని మీద డిపెండ్ అయిపోయి మన స్కిన్ని మనం కొంచెం హామ్ అనేది చేసుకోలేం కాబట్టి ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే కెమికల్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, అదే చెప్తూ ఉంటాను నేను. ఓకేనా. సో హైబిస్కస్ పౌడర్ అన్నది ఇక్కడ కూడా నేను 1/2 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్, బట్ అసలు చాలా చాలా ఫ్రేగ్రెన్స్ అన్నది నాకు చాలా ఇష్టం, అందుకనే బయట ఇప్పుడు సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోయింది, మన ఆయిలీ మనకి స్టిక్కీగా మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్సెస్ మన జిడ్డు స్వెట్ అలా మనకి అలా వస్తూ ఉంటుంది కదా. సో అది మనకి కొంచెం తగ్గించడానికి శాండిల్వుడ్ పౌడర్ అనేది యూస్ చేశాను. శాండిల్వుడ్ పౌడర్ మన స్కిన్ని మనకి స్మూత్గా ఉంచుతుంది, అలాగే మనకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, ఎంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ మన బాడీ వాష్లు యూస్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఒక లైక్ కొట్టేసేయండి, వెంటనే ఎర్ర బటన్ ఉంటుంది, కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ తర్వాత మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఆ ఎఫెక్ట్ మనకి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే బాడీకి యూస్ చేసిన తర్వాత ఇది ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు, పౌడర్లు అన్నీ కూడా మన ఫేస్కి కూడా వాడచ్చు. కొంచెం మీరు ఇలా 8 టైట్ బాటిల్లో స్టోర్ చేసేసుకున్నారంటే ఇంక చాలా రోజులు వస్తుంది. మీరు హాస్టల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎక్కువ బ్యాచ్ అన్నది ఇలా ప్రిపేర్ చేసేసుకుని వెళ్ళిపోండి, ఇంకా అది మీరు ఫేస్కి బాడీకి మొత్తం కూడా అప్లై చేయొచ్చు. యొక్క పౌడర్తో మీ స్కిన్ అన్నది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు, మీ స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నా పింపుల్స్ ఉన్నా కూడా మనం దాల్చిన చెక్క యూస్ చేసాం కాబట్టి అవి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. సో అందుకని ఇది బాడీ అంతా ఫేస్ నుంచి బాడీ వరకు యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ శాండిల్వుడ్ పౌడర్ కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను రైస్ ఫ్లోర్ అన్నది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, అంటే 1/4 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నేను ఒక 1/4 టీ స్పూన్ అన్నది ఇక్కడ నేను టర్మరిక్ పసుపు తీసుకున్నాను. ఓకేనా. ఆ తర్వాత నేను ఒక 1/2 కప్ అన్నది పపాయ లీఫ్ పౌడర్, 1/2 కప్ అన్నది హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్, మందారాకుల పూల పౌడర్ 1/2 కప్పు. ఆ తర్వాత 1/4 కప్ అన్నది శాండిల్వుడ్ పౌడర్. ఓకేనా. సో ఇవన్నీ కొంచెం చెప్పాను కదా, దాల్చిన చెక్క అన్నది కొంచెమే యూస్ చేయండి, 1/4 టీ స్పూన్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేయడమే. సో మిక్స్ చేసేసిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే ఇక్కడ నా శాండిల్వుడ్ పౌడర్ యూస్ చేస్తాం, హైబిస్కస్ అలాగే అంటే మందార పూల పౌడర్ యూస్ చేసాం కాబట్టి
ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. బయట బాడీ వాష్ కన్నా 200% ఎక్కువ పనిచేస్తుంది, గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను బయట ప్రోడక్ట్స్ మీద గ్యారంటీ ఇవ్వలేను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సూట్ అవుతుంది. ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తే కష్టం కదా. సో అందుకని అట్లా సజెస్ట్ చేసింది నాకు సూట్ అవ్వలేదు, నాకు ఇలా అయింది అలా అయింది, ఇది ఎప్పుడు మనకి వైట్నింగ్కి పనిచేయదు, ఇలాంటివి మన బ్రెయిన్లోకి రావక్కర్లేదు. ఈ పౌడర్ అన్నది యూస్ చేశారంటే మీ స్కిన్ అన్నది చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చాలా మీకు ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా అన్నీ సార్ట్ అవుట్ చేస్తుంది. ట్యాన్ ఒక్కటి పోయింది, నా స్కిన్ అంతా బాగుంది, ట్యాన్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే కూడా ఇది యూస్ చేస్తే మీ స్కిన్ అన్నది ఈవెన్ టోన్గా ఉంటుంది. ఫేస్ ఒకటి మనం ఏ ప్యాక్ అన్నది ఏవో పెట్టుకుంటూ ఉంటాం, బాడీని ఇగ్నోర్ చేస్తుంటాం. అలా ఇగ్నోర్ చేయక్కర్లేకుండా బిఫోర్ ఎలా ఉందో నేను చూపిస్తాను, ఆఫ్టర్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఎందుకంటే బిఫోర్ నేను కొంచెం రేజర్ చేసుకున్నాను, ఆ రేజర్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను నా హ్యాండ్ ఇలా ఉంది, ఓకేనా. ఆ తర్వాత నేను ఈ బాడీ వాష్ నేను నా హ్యాండ్ మీద నేను యూజ్ చేశాను. ఆ తర్వాత ఇలా ఉంది. మీకు లైవ్ కానీ ఇక్కడ నేను చూపించేస్తాను బిఫోర్ ఆఫ్టర్. ఆ తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి ఎంత బాగా పనిచేస్తుందంటే. మీకు ఫ్రేగ్రెన్స్ కావాలి అంటే ఇందులో ఉంది, మీకు కొంచెం స్లిప్పరీగా ఉండాలి, నాకు బయట దానిలాగా ఉండాలంటే ఇందులో ఉంది. ఆ తర్వాత మన స్కిన్ని నాకు ట్యాన్ రిమూవ్ చేయాలి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయాలి, నా స్కిన్ అంతా ఏంటి చిన్న చిన్న అంటే ఏదైనా కుట్టినా లేకపోతే మనకి ఏదైనా స్పాట్స్ లాగా వచ్చేసినా అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో అన్నీ సాల్వ్ చేస్తుంది ఈ పౌడర్ అనేది. నాకు మాత్రం ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చింది. శాండిల్వుడ్ పౌడర్ యూస్ చేసాం కదా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీ మూడ్ కూడా మీరు బయట నుంచి ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత మీరు దీంతో వాష్ చేసుకున్నారంటే మీ బాడీ అన్నది, మీ మూడ్ అన్నది చాలా రిఫ్రెషింగ్గా అయిపోతుంది మీకు. ఆ తర్వాత మీరు ఇంట్లో హ్యాపీగా ఏదైనా వర్క్ చేసుకున్నా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకోవచ్చు. సో గ్యారంటీగా ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. బయట ప్రోడక్ట్స్ మీద నేను ఎక్కువ సజెషన్ ఇవ్వలేను. అంటే నేను వాడిన తర్వాత అంటే ఇప్పుడు ట్యాన్ రిమూవ్ చేయడం కోసం, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడం కోసం గ్యారంటీగా నాకు రిజల్ట్ వచ్చేయాలి అంటే మాత్రం బయట ప్రోడక్ట్స్ని నేను ఎక్కువ సజెస్ట్ చేయను. కానీ డిఐవైస్ మీద నేను ఎక్కువ సజెషన్ అన్నది ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అది నేను తయారు చేయలేదు. ఒక్కొక్కరికి చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సూట్ అవుతుంది. ఒక్కొక్కరికి స్కిన్ లైటన్ అవ్వచ్చు, కానీ ఒక్కొక్కరికి అవ్వదు. కానీ మీ స్కిన్ టోన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా, మీకు ఎలా సూట్ అవుతుందో నాకు తెలియదు కదా. సో ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఇది పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యూస్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా ఏంటి ఉంటాయి, మీరు హాస్టల్ వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ కానీ, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేజీగా ఉన్న వాళ్ళైనా సరే, ఇది ఎక్కువ బ్యాచ్ ఎక్కువ డబ్బాలో మీరు ప్రిపేర్ చేసేసుకోండి, స్టోర్ చేసేసుకోండి, గుడ్ టు గో. అంతే, మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇది రోజు ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అనుకుంటే ఒక స్పూన్ అన్నది ఇది తీసుకోండి, ఓకేనా. ఒక స్పూన్ అన్నది బౌల్లో అయినా తీసుకోండి, బాడీకి అంత యూస్ చేయాలి కాబట్టి మీ బాడీకి ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ వన్ స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్ తీసుకున్నాక నార్మల్ వాటర్తో నేను మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం అప్లై చేసేసుకొని ఆ తర్వాత స్క్రబ్ చేసుకోండి కొంచెం కొంచెం, ఓకేనా. సో స్క్రబ్ చేసుకున్నాక ఇలా చూసారా, ఇక్కడ కొంచెం డార్క్గా అవుతూ ఉంటుంది మన స్కిన్ ఇలాంటి చోట. సో అలా కూడా అవుతుంది అనమాట. ఆ తర్వాత మీ స్కిన్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో గ్యారంటీగా ట్రై చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు, ఓకేనా. సో ఇప్పటిదాకా చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది, గ్యారంటీగా సజెస్ట్ చేస్తున్నాను. బయట ప్రోడక్ట్స్ మీద ఎక్కువ నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకు చెప్పాను కదా. సో ఫ్రేగ్రెన్స్ మాత్రం ఎంత బాగుందో, మళ్ళీ మళ్ళీ దీంతోనే నాకు స్నానం చేయాలని ఉంది. మీరు మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఇది యూస్ చేయండి. ఇంకా మీ సోప్స్ ఏది యూస్ చేయొద్దు, అది సైడ్కి పెట్టేసేయండి. ఇది ఒకటి మార్నింగ్ నైట్ యూస్ చేసేస్తే సరిపోతుంది, ఓకేనా. ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా బాడీ లోషన్ కానీ ఏదైనా చూసుకోండి. బాడీ లోషన్స్ కొన్ని మనం యూస్ చేసిన తర్వాత డార్క్ అయిపోతాయి. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, దీనివల్ల డార్క్ ఏంది అనిపిస్తుంది. అందుకని ఏది యూస్ చేయకండి. ఎలివెరా జెల్ కావాలనుకుంటే ఎలివెరా జెల్ పెట్టుకోండి, ఆ తర్వాత సన్ స్క్రీన్ పెట్టుకోండి. మనకి మంచి మాయిశ్చరైజర్, ఈ స్టిక్కీగా ఉండదు ఈ సమ్మర్లో. కానీ ఇది నలిఫై చేయకుండా ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఈ డిఐవై బాడీ వాష్ని నలిఫై చేయకుండా ఉంటుంది. మీరు దీంతో పాటు ఏ కెమికల్ది యూస్ చేయొద్దు, ఏ ప్రోడక్ట్ అన్నది బయటది యూస్ చేయొద్దు, లేకపోతే దీన్నే బ్లేమ్ చేస్తారు. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఇది యూస్ చేసినప్పుడు ఇంకా బయట ప్రోడక్ట్స్ ఏది యూస్ చేయొద్దు, ఓకేనా. చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత వర్క్ అయింది అన్నాక
ఏం చేయాలి? వచ్చి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పాలి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. నేను చెప్పలేను, అంత సూపర్గా ఉంటుంది. మీ స్కిన్ చాలా సప్పుల్గా ఉంటుంది, ఏ ఇచ్చినెస్ ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీకు స్మూత్గా ఉంటుంది. లేజర్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక్కటి వాష్ చేసేసుకోండి, మీ డెడ్ స్కిన్ తీసేస్తుంది. మీ స్కిన్ని మంచి లైట్ అండ్ స్కిన్ అన్నది మీ సొంతం అవుతుంది. సో గ్యారంటీగా ఇది యూస్ చేయండి. చెప్పాను కదా 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే చాలా డ్రై స్కిన్ మాది అనుకున్న వాళ్ళు పాలైనా యూస్ చేయొచ్చు. ఓకేనా? మీది ఏది సూట్ అయితే మీ స్కిన్ టైప్ బట్టి, నాకు తెలియదు కదా, అందరూ చూస్తూ ఉంటారు. సో మీ స్కిన్ టైప్ బట్టి ఏదైనా సరే నార్మల్ వాటర్, పాలు, మజ్జిగ, పెరుగు, రోజ్ వాటర్ ఇంకా మంచిది మీ దగ్గర ఉంటే. రోజ్ వాటర్ చాలా చాలా బాగా ఉంటుంది. లేకపోతే నార్మల్ వాటర్, ఏదైనా సరే మీరు ఏది సూట్ అయితే అది ఇందులో మిక్స్ చేసేయండి, అప్లై చేసేసుకోండి. 1 మినిట్ అన్నది స్క్రబ్ చేసుకోండి, తర్వాత వాష్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే మీకు ఇస్తుంది. ఓకేనా? సో చూసేసారు కదా, ఎంత సింపుల్గానే మనం ఇంట్లోనే DIY బాడీ వాష్ బయటికే వచ్చేస్తుంది మూత బయట. సో చూసేసారు కదా, DIY బాడీ వాష్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం, అప్లికేషన్ చూసేసాం. అలాగే ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక్కడతో మీ అక్కల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇలాంటి మంచి DIYs కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.